మాది పుంగనూరు మండలము ఇడిపల్లి, బడాలపల్లి పంచాయతీ ఇడిపల్లి, అగ్గిమారపల్లి ఉండాము. మా నాయన పేరు నారాయణప్ప. మా నాయన పెద్దప్పయ్య, చిన్న అన్నదమ్ములు. మాకు రోడ్డు పాయింట్ 29 భూమి ఉంది. మా నాయన పిజరాద ఆస్తి, పిజరాదితం. అది ఆయన మా పెద్దనాయన కొడుకు వచ్చి మాది అని చెప్పి ఊరికే కలెక్టర్ నోటీస్ ఇచ్చి వాళ్ళది అయినట్టుగా సృష్టించాడు మాధవరాజు. మాకు లేకన్నా చేసి మేము దొంగ సర్టిఫికేట్ చేసి మాకేం లేకన్నా మా అమ్మ మా నాయన తర్వాత మా అమ్మకి వచ్చింది. మా అమ్మకి రమ్మని చెప్పి మీకు రెడీ చేస్తా అని చెప్పి మా అమ్మ దగ్గర ఉండింది టైటిల్ బుక్, చిన్న పాస్ బుక్, మామూలు పాస్ బుక్ అన్ని తీసుకున్నాడు. మాధవరాజు. మాధవరాజు అంటే ఎంఆర్ఓ పుంగనూరు మండలంలో. ఆయన తీసుకున్న తర్వాత మా అమ్మ కాయలప్పుడు చచ్చిపోయా ఈ భూమితోనే. చచ్చిపోతే మేము ఇక్కడ ఈ కేసు ఇక్కడ జరుగుతా ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ కాదని చెప్పేది చిత్తూరులో జిల్లా కలెక్టర్కి అక్కడ పోయినాం జేసీ సార్ దగ్గరికి. జేసీ దగ్గర పోతే మాది ఈతామంటే అక్కడ 100 కిలోమీటర్ మేము పోవాలంటే. పోయేవాడికి సార్లు ఆడిపోయేవాడికి వాయిదా వేస్తాను మేము పోదేమంట. అయ్యా మీకు కేసు మీ ఇంటికి నోటీస్ వస్తుంది, కేసు నెంబర్ వేసింది, చెప్తానే ఉంటాం, మేము పోతానే ఉంటాం. చెప్పింది ఏం లేదు. లాస్ట్ ఫైనల్ లో మీకు అన్నమయ్య జిల్లా ఉంది, అన్నమయ్య జిల్లాలో మీరు తెలుసుకోండి, ఇది మీదే భూమి అని చెప్పి మేము సార్ దగ్గరికి వచ్చి స్పందన లెటర్ ఇచ్చినాం. స్పందన లెటర్ ఇస్తే సార్ గారు మాకు నెల తర్వాత ఇంకొకరికి ఆర్డర్ ఇచ్చినాడు. ఇంకొకరు ఆర్డర్ ఇస్తే మా ఊరి విఆర్ఓకే, మా విలేజ్ విఆర్ఓ, గవర్నమెంట్ విఆర్ఓకే ఆయన పిలిపించి సార్ మీకు ఏముంది ఎత్తమని చెప్పినాడు. సరే పుంగనూరు పదం చెప్పినాడు. ఫస్ట్ టైం పుంగనూరు పోతే మాకు రాసుకున్నాడు ఈ భూమి మీదే అని చెప్పినాడు. ఎంక్వైరీలో మాకే తెలియంది. మళ్ళా సెకండ్ టైం మొన్న ఈ నెల 28వ తేదీ 18వ తేదీ వాయిదా ఏముంది అంత ముందు మీరు మన కలెక్టర్ సార్ పలానా డేటు మీకు కలెక్టర్ ఆఫీస్ లో నువ్వు ఏముంది ఎత్తుకురమ్మని చెప్పినారు. మేము ఏముంది ఎత్తుకురా, మేము ఎంఆర్ ఆఫీస్ లో పుంగనూరులో రాసుకోవాలని చెప్పినాడు, ఇంకోటి చేస్తామని చెప్పినాడు. సార్ వాళ్ళు అక్కడికి వచ్చి నన్ను పిలుచుకోమేరు ఎంఆర్ ఆఫీస్ కి. ఎంఆర్ పిలిచిపోతే అక్కడ అన్ని చూసినాడు. నేను పోయిన అడంగలు, పోయిన 1B, మళ్ళీ 10 బిన్, మళ్ళీ వచ్చి ఇంకా ఇది మాన్యువల్ బేసి అంతా చూపించిన సార్ వాళ్ళకి. అయ్యా మీకు పొరపాటే చేసినది, ఈ భూమి మీదే అని స్టేట్మెంట్ రాసుకొని నా సంతకం చేసుకొని సార్ అంతా కట్టెత్తుకొని సార్ దగ్గర రమ్మని చెప్పినారు. నాకు వచ్చినాను, సార్ లేడు, ఇంతమంది చేరినది. మా భూమి వేరే వాళ్ళకి అమ్మేసినాడు ఆయన ప్రభాకర్ రెడ్డి. మీ అమ్మ ఇచ్చిందా అతనికి? ఏం రాసిన సార్, ఇది మా పిజరాజితం. మా మీద 2 మాటలు ఇచ్చి పోయిన ఇయర్ లో 2 మాటలు పోలీస్ స్టేషన్ ఇచ్చి మమ్మల్ని కొట్టించినారు. ఆయన భూమి మీది కాదని చెప్పినారు. మాకు 6 లక్షలు లంచమరా ఇస్తామని చెప్పినారు. మేము తీసుకోవాలా 6 లక్షలు బయటపడాల ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో పోయినారా, మమ్మల్ని భయపెట్టించినారు. అంతేగాని మేము చెప్పుకోలేక ఇట్లా మదనపల్లికి ఆడాడ మాకు తెలిసినాక మాకు ఎవరు లేక తిరగాక మేము ఇప్పుడు నేను ఒకటే తిరిగేది, నేను బండి పడిపోయి కాలు ఆపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు 4 అన్నదమ్ములు. మా ఇంట్లో మా అన్న 2 డైడ్ అయిపోయినారు. మా అన్న హ్యాండిక్యాప్ ఎక్కడ రాలేడు. మాకు తెలియక ఇప్పుడు నేను వచ్చి మదనపల్లిలో తిరుగుతా ఉన్నాను. దీనికి రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు ఏదో ఇప్పుడు వచ్చి మీకు చెప్తాను నా పరిస్థితి చెప్పుకుంటాను. ఇప్పుడు ఎంఆర్ఓ మీరేమన్నా కలిసారా? ఎవరు ఎంఆర్ఓ? మాధవరాజు అతన్ని కలిసినాం. ఏమంటాడు అతను? ఆయన మీకు సంబంధం లేదంటాడు. అన్ని మాకు అన్ని పూరా ఉన్నాయి మా రికార్డు బట్టి. సెటిల్మెంట్ ల్యాండ్ మీ నాన్నది ఆస్తి, మీ నాన్న నుంచి మీ తాత నుంచి మీ నాన్న నుంచి మా నాయన నుంచి మా అమ్మకి. కానీ మీ అమ్మ రాసికనే మా అమ్మ డైడ్ అయిపోయింది. మీ అమ్మ ల్యాండ్ రాసికని ఇతనికి సృష్టించుకున్నారు ఫేక్ డాక్యుమెంట్ దానికి ఎంఆర్ఓ వాళ్ళంతా సంతకాలు చేసి 2024లో సృష్టించుకొని దాన్ని అమ్మేసినారు. A-B సెంట్ 2 సెంట్లు 3 సెంట్లు చేసినారు అగ్రికల్చర్ ల్యాండ్ ని. అబ్బండి మేము తిరుగుతున్నాం రోడ్ సైడ్. మాకు ఆధారం లేదు, ఎవరు చెప్పింది లేదు, మాకు ధైర్యం చెప్పింది. ఎవరు విన్నారా? మా మగాళ్ళు చూస్తే గమనం ఏం చెప్పి మాకేనా మేము ఎవరు చేయలేదు.